ఏపీలో కరెంటు కోతలపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సెటైర్లు వేశారు. ఆంధ్రాలో కరెంటు లేక వైర్లపై దుస్తులు ఆరేసుకుంటున్నారని అన్నారు. భూముల ధరలు కూడా పడిపోయాయని, తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 100 ఎకరాల భూమి వస్తుందని వ్యాఖ్యానించారు. వాళ్ళ తాతలు తండ్రులు తెలంగాణ ఇస్తే ఏం చేస్తావారా అని రాజశేఖర రెడ్డి మాట్లాడు. ఏమున్నదా మీరు అంతా ఎడారి అని రాజశేఖర రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు, కరెంటు లేక ఇబ్బంది పడతాను, మీ దగ్గర పోల్ల మీద వైర్ల మీద బట్టలు ఎండేసుకోవాలన్నాడు. ఇప్పుడు కూడా ఆంధ్రాలు ఎండేసుకుంటారు. అంటే ఏ పరిస్థితి నుంచే పరిస్థితికి వచ్చాం. మన చంద్రబాబు ఏం మాట్లాడాడు, గతంలో ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు మా ఆంధ్రప్రదేశ్లో ఎకరం అమ్మితే తెలంగాణ 100 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు వస్తున్నాయి. అంటే ఎందుకు పెరిగింది? నేను గుంట రూపాయలతో అదే అన్న మా నిమ్మగడ్డ వెంకన్నతోటి. అప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళ ఎకరం అమ్ముకొచ్చి ఇక్కడ 10 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నారు. ఆ గుంట రూపాయలు లేవాళ్ళు గుంటూరు నుంచి వచ్చిండ్రు, వాళ్ళ తాతలు తండ్రులు. ఏపీలో కరెంటు కోతలపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సెటైర్లు వేశారు. ఆంధ్రాలో కరెంటు లేక వైర్లపై దుస్తులు ఆరేసుకుంటున్నారని అన్నారు. భూముల ధరలు కూడా పడిపోయాయని, తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 100 ఎకరాల భూమి వస్తుందని వ్యాఖ్యానించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి. రమాదేవి, నిన్న పరకాల్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏపీ కరెంటు సరఫరా మీద ఎద్దేవా చేస్తూ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఏపీలో కరెంటు కోతలతోటి అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పూర్తిగా అక్కడ భూముల వాల్యూలు కూడా పడిపోయాయి. ఇక్కడ 1 ఎకరం అమ్మికి అక్కడ 100 ఎకరాల భూమి వస్తుందంటూ కూడా సెటైర్లు వేసినటువంటి పరిస్థితి. మొత్తానికి గతంలో తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ కరెంటే ఉండదు, కరెంటు తీగల పైన బట్టలు ఆరేసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి ఆంధ్ర పాలకులు మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడు ఏపీలో కరెంటు లేక కరెంటు తీగల పైన దుస్తులు ఆరేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయానికి వచ్చా ఉన్నారు. ఈ విధంగా తెలంగాణలో 24 గంటల పాటు కరెంటు ఇస్తున్నాం, ఏపీలో ఆ పరిస్థితి లేదంటూ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. మొత్తానికి అటు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ 24 గంటలు ఇస్తున్నాం, ఆంధ్రాలో కరెంటు లేక కరెంటు తీగల పైన దుస్తులు ఆరేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా ఎద్దేవా చేశారు. మొత్తానికి ఎర్రబెల్లి చేసినటువంటి వ్యాఖ్యానాలు అటు కరెంటు సరఫరాకు సంబంధించి, ఏపీలో కరెంటు సరఫరాకు సంబంధించి ఎద్దేవా చేసినటువంటి మాటలు అయితే ఇప్పుడు పూర్తిగా చర్చనీయాంశంగా మారాయి. రమాదేవి. రైట్ సతీష్, థ్యాంక్ యూ. కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు, కరెంటు లేక ఇబ్బంది పడతాను, మీ దగ్గర పోల్ల మీద వైర్ల మీద బట్టలు ఎండేసుకోవాలన్నాడు. ఇప్పుడు కూడా ఆంధ్రాలు ఎండేసుకుంటారు. అంటే ఏ పరిస్థితి నుంచే పరిస్థితికి వచ్చాం. మన చంద్రబాబు ఏం మాట్లాడాడు, గతంలో ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు మా ఆంధ్రప్రదేశ్లో ఎకరం అమ్మితే తెలంగాణ 100 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు వస్తున్నాయి. అంటే ఎందుకు పెరిగింది? నేను గుంట రూపాయలతో అదే అన్న మా నిమ్మగడ్డ వెంకన్నతోటి.